దామిని ఈ కాంపిటీషన్లో ఓడి మరింత మన మీద ఆక్రోశానికి లోనవ్వకూడదని తన గెలుపుకి ఇలా సహాయపడ్డాను. కానీ అత్తయ్య గారు, ఇప్పుడు గెలిచిన తనకి ఓడిన మనం తక్కువగా కనబడతాం కదా. తగ్గితే తప్పే ఉంది శరణ్య. కుటుంబం నిలబడుతుంది కదా. మనం అనే పదంలో ఎంతో బలం ఉంది. ఆ బలం బలగంతో నా కుటుంబం 10 కాలాల పాటు వెలసిల్లాలని ఇంటి కోడలిగా గడపలో అడుగు పెట్టిన నాడే నిర్ణయం తీసుకున్నాను. అందుకు నేను గడిపిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి నాన్నా. అంత కష్టం ప్రాణం పోసి నిలబెట్టిన ఈ ఉమ్మడి కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. నాకు కావాల్సింది ఈ చిన్న చిన్న విజయాలు కాదు నాన్నా. ఎన్ని కష్టాలొచ్చినా ఓడిపోని విడిపోని కుటుంబం, అంతకు మించిన గొప్ప విజయం నాకు ఎప్పటికీ ఉండదు. హలో అత్తయ్య గారు. ఏంటి ఫ్యామిలీ మొత్తం ఇలా పక్కకొచ్చేశారు? ఓ, దామిని గెలిచేసింది అని మూకుమ్మడిగా వచ్చి ఏడుస్తున్నారా? పాపం, ఏడవండి ఏడవండి. ఏం చేస్తాం, ఇక నుంచి మీకు మిగిలేది ఈ ఏడుపే కదా. చూసారా, ఫైనల్లీ దామినిని శ్రీకృష్ణుల్లాగా దగ్గరుండి ఎలా గెలిపించాను. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలనని ఇప్పటికైనా మీకు అర్థమైందా? హోసే పిచ్చి మొహమా, నువ్వు తలుచుకుంటే దామిని గెలిచిందా? చచ్చ, ఇంత వరస్ట్ ఫెలోవేంటి నువ్వు? దామినిని నువ్వు గెలిపించావా? ఎలా గెలిపించావు చెప్పు. ఎలా అంటే, ఆ చీర డిజైన్ ని నేనే దగ్గరుండి చేపించాను. ఆ నేతకారుణ్ణి బీభత్సంగా మోటివేట్ చేశాను. వాడిని ట్రైన్ చేసి ఆ అష్టలక్ష్మి చీర తయారు కావటానికి నా వంతు కృషి చేశాను. అవునా? ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్ను కుడి చెప్పుతో కొట్టాలా, ఎడమ చెప్పుతో కొట్టాలా అని. అష్టలక్ష్మి చీర కాన్సెప్ట్ నీదా? ఓసై చెత్త మొహందానా, ఆ చీర నేసిందే నేను. నేను కష్టపడి నేసిన ఆ చీరని వాళ్ళ చీరల్లో పెట్టింది కూడా నేనే.